వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి అంటున్నాడు కదా, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు బతకో, చచ్చిపోతావు, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, సో చక్కబెట్టేసుకో, ఇంక నీకు లైఫ్ లేదు, ఏమీ లేదు, ఇంక అయిపోయింది. అప్పుడు ప్రార్థించాడట, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసంతో ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? ప్రభువా, నీ ఎదుట నేను ఎట్లు నడుచుకుంటునో, ఏ విధంగా యథార్థంగా నీ సన్నిధిలో నడుచుకున్నానో అవన్నీ ఒకవేళ అబద్ధాలు అయి ఉంటే కనుక దేవుడు యాక్సెప్ట్ చేయడు, కానీ అవి నిజాలు కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హిజ్కియా నోటి వెంట వస్తున్నటువంటి మాటలు అబద్ధాలు అయితే దేవుడు యాక్సెప్ట్ చేయడు. అవి అబద్ధాలు కావు. అతని నీతి, అతని యథార్థత శిరోభూషణంగా ధరించుకున్నాడు గనుక, ఒక శిరస్సుగా అతను యథార్థతను, నీతిని ధరించుకున్నాడు గనుక వాటిని బట్టి దేవుడు అతనికి శాంక్షన్ చేసేసాడు. ఏమన్నాడు? ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడట. గోడ తట్టు ముఖం తిప్పుకొని, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీతిగా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, యథార్థంగా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి, నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేయి ప్రభువా. ఈ మరణ శయ్య మీద నుండి నన్ను విడిపించు ప్రభువా. ఆయుష్కాలానికి ప్రభువు నువ్వే. ఒకని దినాల్ని పొడిగించాలంటే నీ చేతిలోనే ఉంది కదా ప్రభువా. ఒకని దినాలు ముగిసిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది కదా ప్రభువా. తల్లి గర్భమందు మమ్మను నిర్మించిన వాడవు నీవే కదా ప్రభువా. నా ఆయుష్కాల దినాలను పెంచగలవా ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా అని వేడుకుంటున్నాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఆ ప్రార్థనకు తోడయిందో వెంటనే దేవుడు కరుణించి అంటాడు కదా, మరొక 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చేదనని. అద్భుతం అండి. ఈ భూమి మీద ఎవరు ఆ వాగ్దానం చేయలేరు. ఆ వాగ్దానం ఎవరైనా చేయగలరా? అప్పుడప్పుడు చూడండి, బేరసారాలు జరిగేటప్పుడు, అవుండి బొత్తిగా 500 ఏంటండి, ఒక 600 చేసుకోండి, ఒక 700 చేసుకోండి, ఒక 100 పెంచండి అంటాడు. లావాదేవీలు అలాగే కదా ఉంటాయి. ఏమండి ఒక 100 పెంచుకోండి, ఓ 200 పెంచండి, మరీ తక్కువగా అడుగుతున్నారండి అంటాడు. 100, 200 పెంచగలం కానీ 15 ఏళ్ళు 10 ఏళ్ళు పెంచగలమా? ఒక క్షణం, ఒక దినం కూడా మనం పెంచలేం. అంతేనా? మనం ఏం పెంచుతాం? మహా అయితే వ్యాపార లావాదేవీల్లోనూ కట్నాల దగ్గర కూడా ఇలాంటి బేరసారాలు జరుగుతుంటాయి. ఏమండి అది కాదు ఇది కాదు అంటాడు, మధ్యలో బ్రోకర్ ఉంటాడట. ఈ బ్రోకర్ అంటాడట, వాళ్ళు కాదు మీరు కాదు, వాళ్ళు ఎంత ఇస్తానంటున్నారండి 7, మీరు ఎంత ఇవ్వగలమంటున్నారండి 5, ఇంకా వాళ్ళు కాదు మీరు కాదు కానీ 6కి తెగొట్టేశాడట. మరి ఎవరి పేకలు తెగొట్టేశాడు? 6కి ఏం చేశాడట? తెగొట్టేశాడట. ఇంకా తెగేసేయండి అక్కడితో, 6కి సెట్ చేసేస్తున్నాం అంటాడు. సో 1 లక్ష పెంచండి, 2 లక్షలు పెంచండి, 10,000 పెంచండి, 20,000 పెంచండి, అది పెంచండి ఇది పెంచండి, మీ చేతిలో ఆ మాత్రం వరకే ఉంది పెంచడాలు. కానీ ఆయన పెంచాలనుకుంటే ఏం పెంచుతాడట? ఓ 15 ఏళ్ళు పెంచుతున్నాను రా నాయన అన్నాడు. అసలు ఆ మాటకే బుర్ర తిరిగిపోద్ది. చాలాసార్లు నేను చదువుకున్నప్పుడు ఎక్కువ ఆశ్చర్యపోయిన సంగతి అదే. 15 ఏళ్ళు పెంచడం ఏందయ్యా అంటే, అవును ఆయన చేతిలో ఉంది, పెంచగలడు ఆయన. కత్తిరించాలన్నా ఆయన చేతిలోనే ఉంది, పెంచాలన్నా ఆయన చేతిలోనే ఉంది. అద్భుతం, ఆయన చేతిలో ఉన్నదే అది. ఆయన పెంచగలడు. 15 ఏళ్ళు పెంచిచ్చేసాడు. ఇదిగో 15 ఇయర్స్, ఎన్ని కోట్లు పెట్టాలి చెప్పండి 15 ఏళ్ళ ఆయుష్కాలానికి? మామూలుగా డబ్బులు లెక్కలేసుకున్నాం అనుకోండి, ఎన్ని కోట్లు పెడితే 15 ఏళ్ళు పెరుగుద్ది చెప్పండి? బోనస్ ఎన్ని కోట్లు పెడితే 15 ఏళ్ళు పెరుగుతుంది? 15 ఏళ్ళు కాదు, 1 సంవత్సరం పెంచుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. 1 సంవత్సరం అయినా పెరకపోద్దా అని. స్వర్గీయ కృష్ణరాజు గారు ఉన్నారు కదా, పేపర్లో రాసిన పదమే నేను చదువుతున్నాను సుమా. స్వర్గీయ కృష్ణరాజు గారు అన్నారు, మీకు తెలుసా అని అనక్కండి, మళ్ళీ ఇదో తలపోటు నాకు. పేపర్లో అలా రాశారు కాబట్టి గౌరవప్రదంగా నేను కూడా అదే పదాన్ని చదువుతున్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను. ఆయన 83 ఏళ్ల వయస్సు గలవారు. ఆయన
చనిపోవడానికి ముందు అంటే కిడ్నీలు ఏవో ఫెయిల్ అయిపోయాట, సంథింగ్ లివర్ ప్రాబ్లం వచ్చిందట, ఇంకేవేవో రకరకాల న్యూమోనియా సంథింగ్ ఏదో ఉందట, ఊపిరితిత్తులకు ప్రాబ్లం వచ్చిందట, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అంటే 83 ఏళ్ళు దగ్గర వయసు. చనిపోతాడు అంటే ఈ పరిస్థితి వస్తుందని తెలిసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 2-3 నెలల ముందే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, చూసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం సంథింగ్ జరుగుతున్నాయట. మొత్తం మీద చివరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అవ్వడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇంకా ఆయుష్కాలాన్ని డాక్టర్స్, మై డియర్ డాక్టర్స్, ఆయుష్కాలాన్ని ఏం చేయండి? పొడిగించండి. వదిలేస్తే తగ్గిపోద్ది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయుష్కాలాన్ని పొడిగించాలి. కానీ డాక్టర్స్ చేతిలో లేదు. ఆయన ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఆయన చాలా డబ్బు ఉన్న వ్యక్తి. కానీ ఆస్తితో ఆయుష్ పెంచుకోవటం సాధ్యం కాదు. ఆస్తితో మన ఆయుష్ పెంచుకోవటం మన వల్ల కాదు. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. ఆయన ఇవ్వాలి. ఒక మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన చిత్తం, ఒక మనిషిని నిలబెట్టాలంటే ఆయన చిత్తం, ఒక మనిషిని తీసుకుపోవాలంటే ఆయన చిత్తం. ఆయన చిత్తము లేకుండా మానవుడు ఆయుష్ను పెంచుకోలేడు. కానీ విశ్వాసం ఇతని ఆయుష్ను పెంచింది. అది నేను మాట్లాడుతున్న పాయింట్. అతని ప్రార్థన ద్వారా 15 నీ ఇల్లు చక్కబెట్టేసుకొని వచ్చి చెప్పింది కూడా ఎవరో సామాన్యుడు కదా, ప్రవక్తే. ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత కూడా 15 ఏళ్ళ ఆయుష్ పెంచగలిగాడు అని అంటే దానికి కారణం అతడు విశ్వాస సహితమైన ప్రార్థన అంటాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.